నెల్లూరు జిల్లా జొన్నవాడకు చెందిన పిళ్లేళ్ల సాగర్ నాటారు బాలకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు తమకు ప్రాణహాని ఉందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పెంటేల వెంకటేశయ్య అనే వ్యక్తి ఇంటి నిర్మాణ నిమిత్తం తమ వద్ద నుంచి దాదాపు 48 లక్షలు తీసుకుని దానికి బదులుగా ఇంటిని తమకు రాసి ఇచ్చారని తెలిపారు. అయితే శేషయ్య మరణం తర్వాత ఆయన కుమారులు నగదు చెల్లించకుండా ఇంటిని బెదిరించి స్వాధీనం చేసుకోవాలని తమపై దౌర్జన్యం దాడికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, ఆస్తికి ప్రాణానికి రక్షణ కల్పించాలని వారు జిల్లా ఎస్పీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెంటేల వెంకటేశయ్య అనే వ్యక్తి మాకు ఫ్యామిలీ పరంగా ఎన్నో సంవత్సరాల నుంచి మాకు మిత్రులుగా ఉన్నారు. ఆయనకి సంబంధించి ఈ బిల్డింగ్ అయింది పెంటేల వెంకటేశయ్య అని. ఆయన 2015లో వాళ్ళ కుమారులు ఆ పెంటేల వెంకటేశయ్య అనే వ్యక్తి కొన్ని అవసరాల నిమిత్తం నా దగ్గర, నాతో పాటు మా బ్రదరు కథను గిరికృష్ణ అనే దగ్గర, బాలకృష్ణ అనే దగ్గర మేము ముగ్గురం కలిసి కొంత అమౌంట్ దగ్గర 12 లక్షలు ఇచ్చున్నాము. ఆ ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి తీసుకున్న డబ్బులకు కానీ, ఇంట్రెస్ట్ కానీ, డబ్బులు కానీ కట్టకపోవడంతో మేము ఆయన అడిగాము. అడిగితే ఆయన వచ్చేసి మేము చేరస్తామయ్యా, తీర్చేస్తామయ్యా, లేదయ్యా మీరు ఇంకా తీర్చకపోతే ఎట్లా అని చెప్పేసి మేము అడిగితే ఆయన వచ్చేసి కోవూరు లాయర్ దగ్గరకు వచ్చి మేము తీసుకున్న నిజమేను, మేము ఫలాని ద్వారా మేము తీసుకున్నాము, మేము తిరిగి కడతాము, మా బిల్డింగ్ కావాలంటే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మా ఇంటిని మేము తిరిగి ఇచ్చిన తర్వాతే మాకు ఇవ్వండి అని 2017-18 మధ్యలో మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము మా హ్యాండ్ ఓవర్లోనే